సార్ జగన్ గారు ఒక 2 రోజుల్లో మరి లండన్ వెళ్తున్నారు. అదే విధంగా షర్మిల గారు కూడా లండన్ వెళ్తున్నారు. వీళ్ళిద్దరు అక్కడ కలవబోతున్నారన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే ఎలక్షన్స్ కంటే ముందు ఇద్దరు ఫైట్ చేసుకోవడం చూసాం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళిద్దరూ ఒకటే అన్న ఒక నరేషన్‌ని తెలుగుదేశం వాళ్ళు బయటకు తీసుకురావడం చూస్తున్నాం. మరి దీంట్లో నిజమెంతుంది? ఆ పాసిబిలిటీస్ ఉన్నాయంటారా సార్? బేసిక్‌గా వాళ్ళ ఫ్యామిలీ అయినప్పుడు వాళ్ళు కలవకూడదనేం రూల్ లేదు. ఓకే. ఆల్రెడీ షర్మిల ఆహ్, కొడుకు పెళ్ళికి కాదు నిశ్చితార్థానికి కూడా జగన్ వచ్చాడు. షర్మిలని కూడా దగ్గర తీసుకున్నాడు. వాళ్ళ అమ్మని హగ్ చేసుకున్నారు. ఇలాగంతా జరిగాయి. కాబట్టి ఎన్నికల ముందు గొడవలు ఎన్నెన్నో ఉండొచ్చు కానీ వాళ్ళు బేసిక్‌గా ఫ్యామిలీ. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా ఈవెన్ టీవీ నైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఏమన్నాడు, నాకు బాధ ఏస్తుంది మా చెల్లి గురించి అనేది మాట్లాడాడు. అట్లాగే ఇంగ్లీష్ ఛానల్‌కి ఇచ్చిన దాంట్లో కూడా ఆమెకి డిపాజిట్ రాదని నేను బాధపడుతున్నానని చెప్పాడు. సో వాళ్ళకి బేసిక్‌గా కొన్ని రకాల విభేదాలైతే ఉండొచ్చు. ప్రధానంగా జగన్ చెప్పిన దాని ప్రకారం అయితే పొలిటికల్ యాంబిషన్స్‌కి సంబంధించిన విభేదాలు ఉన్నాయన్నాడు. ఆమె దాన్ని ఖండించింది. బట్ ఆమె ఎందుకు విభేదాలు ఉన్నాయని డైరెక్ట్‌గా ఆమె కూడా చెప్పలేదు. బట్ ఇండైరెక్ట్‌గా ఆమె అనేక సార్లు చెప్పింది. అదేంటంటే ఆస్తిలో వాటా అండ్ పొలిటికల్ దీంట్లో తనకి ఇవ్వలేదనేది ఆమెకు కూడా ఉంది. కారణాలు ఏవైనా. సో అదే ఆమె కోరుకుంటే జగన్ ఇవ్వలేదా, జగన్ పిలిచి ఇవ్వలేదని ఆమె బాధపడిందా, ఏదేమైనా ఆమె పొలిటికల్ యాస్పిరేషన్స్ అయితే ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఉండడం తప్పు కూడా ఏం కాదు. జగన్‌కు ఉన్నప్పుడు ఆమెకుంటే తప్పు ఎందుకు అవుతుంది? కాకపోతే అది వాళ్ళిద్దరి పార్టీలో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లము. ఓకే. దాన్ని ఆమె ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకెళ్ళింది. వివేకానంద రెడ్డి హత్యను రంగంలోకి తీసుకురావడం ద్వారా అది పొలిటికల్ బ్యాటిల్ కాకుండా ఫ్యామిలీ బ్యాటిల్ లాగా ఆమె మార్చేసింది మొత్తం. సో దానివల్ల ఓవరాల్ ఇబ్బందులొచ్చాయి. దీంతో విజయమ్మ కూడా ఇక్కడుంటే ఇబ్బంది వస్తుందని చెప్పి ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది. వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారక్కడ. అక్కడికి వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత ఆమె విధి లేక ఒక వీడియో కూడా చేసింది. ఆ వీడియో మీద కూడా అనేక చర్చలు జరిగాయి. ఆ వీడియో జగన్‌కి యాంటీగా చేసింది అన్నారు కానీ ఆమె క్లియర్‌గా జగన్‌కి యాంటీగా దాంట్లో ఒక ముక్క కూడా లేదు. కడపలో షర్మిలాని గెలిపించమని వైఎస్ఆర్ ప్రజల కోసం ప్రాణాలు అర్పించాడు. ఆయన బిడ్డని మీరు గెలిపించండి అని చెప్పింది తప్ప కాంగ్రెస్ పార్టీని గెలిపించమని లేదు. షర్మిల నిలబడిన పార్టీని గెలిపించమని లేదు. తర్వాత జగన్ని ఓడించమని ఆమె పిలిపివ్వలేదు. సో క్లియర్‌గా ఆమె షర్మిలను మాత్రమే గెలిపించమని అప్పీల్ చేసింది. సో ఎక్కువ దాంట్లో వేరే ఏమీ లేదు. సో అట్లాగే షర్మిల ఏం చేస్తుంది అదంతా కూడా ఆమె చెప్పలేదు. వాళ్ళ నాన్న ఎలా చేశాడో ప్రజలకు మీకు కూడా ఆమె చేస్తుందని చెప్పింది తప్ప అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో దీన్ని రకరకాలుగా విశ్లేషించారు. జగన్‌కి యాంటీగా సొంత తల్లి కూడా ప్రకటించిందని వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు దాన్ని వైరల్ చేశారు. సో ఏదేమైనా వాళ్ళ ఫ్యామిలీలో విభేదాలు అనేవి అయితే బయటకు వచ్చాయి. అయితే అవి ఎలక్షన్ వరకే ఉంటాయి. ఎలక్షన్ తర్వాత నిజానికి ఇప్పుడు ఎవరు గెలిచినా నెక్స్ట్ ఇమీడియట్గా ఏమి రాజకీయాలు అవసరం లేదు. సో కాబట్టి ఆ రకంగా వీళ్ళు కలవచ్చు. సో లేదా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇట్లా కొట్టుకోవడం వైఎస్ఆర్ నడిపిన పార్టీ ఇటు జగన్ తీసుకున్నాడు దాన్ని, ఆయన వారసత్వాన్ని. ఈమెమో వైఎస్ఆర్ నడిపిన పార్టీలో ఈముంది. సో ఇప్పుడు ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇలా ఇద్దరు కలిసి రోడ్డున పడేయడం మంచిదా అనేది వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో విజయమ్మ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఇద్దరు మొండోళ్ళు, ఇద్దరు వినరు అనేది చెప్పినట్టుగా వేరే వాళ్ళు చెప్పారు. సో ఏదేమైనా వాళ్ళిద్దరూ వెళ్ళరా అంటూ కలవచ్చు. ఎందుకంటే ఇక్కడ కలిస్తే ఇబ్బంది కాబట్టి ఎట్లాగో జగన్ 20 రోజుల పాటు ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నాడు. అలాగే షర్మిల కూడా తన పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆమె అమెరికా వెళ్ళొచ్చు, అక్కడ నుంచి లండన్ వెళ్ళొచ్చు. వాళ్ళ పిల్లలతో కూడా ఇప్పుడు జగన్ పిల్లలతో కూడా ఆమె బాగానే ఉంటుంది కదా, అత్త మేనత్త. సో ఆ రకంగా ఉండే పాజిబిలిటీ అయితే ఉంది. ఇక్కడ ఎన్ని తిట్టుకున్నా ఇప్పుడు మనం చాలా రాజకీయాల్లో భయంకరంగా తిట్టుకున్న వాళ్ళంతా మరుసటి రోజు కలుస్తున్నారు. అవి చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఇదే చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబుని ఒకప్పుడు భయంకరంగా తిట్టి దూరమైన తోడల్లుడు వెంకటేశ్వరరావు, ఆయన భార్య దగ్గుపాటి పురంధేశ్వరి వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఆమె బావ అంటుంది వాళ్ళు ఒకటిగానే ఉన్నారు కదా. సో ఈయన కోసమే ఆమె చాలా కష్టపడుతుంది కదా ఇప్పుడు ఈయన సీఎం కావాలని.
సో అవన్నీ కామన్ ఫ్యామిలీస్లో ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కొట్టుకుంటారు ఎప్పుడు కలుస్తారు అనేది చెప్పలేము. మామూలుగా రాజకీయాల్లోనే పర్మనెంట్ ఎనిమీస్ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు అనేది సామెత. అటువంటిది సొంత కుటుంబంలో పర్మనెంట్గా ఎనిమీస్గా ఎందుకుంటారు. అయితే ఇక్కడ వస్తున్న నెరేటివ్ అది కాదు. ఇక్కడ వస్తున్న నెరేటివ్ ఏంటంటే అసలు వీళ్ళ గొడవే ఉత్తుత్తి గొడవ, ఇన్ని రోజులు డ్రామా చేశారు, ఇప్పుడు చూడు కలుస్తున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న నెరేటివ్. అంటే ఇది మరి తెలుగుదేశంలో మొన్నటి వరకు ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు ఏమో రకరకాలుగా మాట్లాడాడు. ఫస్ట్ ఏమో సొంత చెల్లికే న్యాయం చేయలేనోడు దేశానికి ఏం చేస్తాడు, రాష్ట్రానికి ఏం చేస్తాడని మాట్లాడాడు. తర్వాత ఒకసారేమో అన్నా చెల్లెలు కలిసి డ్రామా ఆడుతున్నారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటే అనేసి మాట్లాడాడు. అది ఎప్పుడు మాట్లాడాడంటే మోడీ వచ్చి ఇక్కడ అన్నా చెల్లెలు 2 పార్టీల్లో ఉండి డ్రామాలు ఆడుతున్నారని మోడీ చెప్పాడు. మోడీ చెప్పినాక చంద్రబాబు ఒకసారి ఆ మాట అన్నాడు తప్ప మళ్ళీ రొటీన్ సొంత చెల్లికి అన్యాయం అన్న ఒక నెరేటివ్నే కంటిన్యూ చేశారు. అంటే వాళ్ళకి ఒక ఇది మనకి ఎంత ఉపయోగపడుతుంది లేదా ఉపయోగపడదు అన్న ఒక క్లారిటీ లేనట్టుగా మనకు కనబడుతుంది. ఒక కన్ఫ్యూజన్ ఏదో ఉంది చంద్రబాబులో, వీళ్ళిద్దరిని ఎలా చూడాలనేది. అంటే ఈమె జగన్ ఓట్లు చీలిస్తే వీళ్ళకి ఉపయోగం, జగన్కి వ్యతిరేకమైన ఓట్లు చీలిస్తేమో నష్టము కూటమికి. అది క్లారిటీ లేకే చంద్రబాబు ఎందుకన్నా మంచిదని 2 మాట్లాడేస్తే ఎట్టంటే అటు వర్కౌట్ అవని అనుకొని మాట్లాడేసినాడా అనేది తెలియదు. మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మాత్రం సింగిల్ వెర్షన్లోనే ఉన్నాడు. చెల్లికి అన్యాయం చేశాడనే వెర్షన్లోనే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అంటే క్లియర్గా వీళ్ళిద్దరూ గొడవలో పడ్డారనేది నిజానికి అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని బిల్డప్ చేసింది ఎవరు? ఫస్ట్లో ఆంధ్రజ్యోతి చేసింది, రాధాకృష్ణ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని అప్పటి నుంచి బిల్డప్ చేస్తూ ఉన్నింది తెలుగుదేశమే. సో అప్పుడు అసలు నిజానికి గొడవ ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఎక్కడ అనౌన్స్ కూడా చేయలేదు. ఆమె కూడా మా అన్నకు వ్యతిరేకంగా నేను రాజకీయాల్లోకి వచ్చానని కానీ ఏమీ చేయలేదు. కానీ గొడవ ఉన్నట్టు చేసుకుంటూ వచ్చారు. దానికి తగినట్టుగానే వాళ్ళిద్దరూ ఓపెన్గా కలవడం, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వాళ్ళు రాకపోవడం, ఇవన్నీ కూడా జనాల్లో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు కలవట్లేదు అనేది వచ్చింది. బట్ డౌట్ ఉంది, నిజానికి జగన్ మీద కోపం ఉంటే ఈమె ఆంధ్రప్రదేశ్లో కదా పోటీ చేయాలి, తెలంగాణలో ఎందుకు పోటీ చేసింది అన్న డౌట్ అయితే చాలామందికి ఉంది. కానీ ఈమె తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసేసి కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అయినాక అందరికి కూడా ఆ డౌట్ పోయింది. చాలామంది నన్ను కూడా అడిగాను, ఇది నిజంగానే వీళ్ళిద్దరికి గొడవ లేకపోతే ఏమన్నా డ్రామానా అన్న అభిప్రాయం అయితే చాలామందికి ఉంది ఎప్పటి నుంచో. కానీ రాను వాళ్ళిద్దరి మధ్య గొడవ, వాళ్ళిద్దరూ జగన్ కూడా ఓపెన్గా యాంటీగా మాట్లాడడం, పసుపు చీర కట్టుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పత్రిక ఇచ్చిందన్న కాన్సెప్ట్లో ఆయన మాట్లాడడం, ఈమె దానికి యాంటీగా మాట్లాడడం, తర్వాత ఈమె కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం, నన్ను ఇంత మాట అంటాడా జగన్, నేను రాజకీయ అధికార పిచ్చి నాకుంటే నేను ఎప్పుడో వైసీపీని జైల్లో ఉన్నప్పుడు వైసీపీని నేనే నడిపేదాన్ని కదా, ఓన్ చేసుకునేదాన్ని, సో ఎందుకు చేసుకోలేదు, నీకోసమే కదా నేను పాదయాత్ర చేసింది, ఇవన్నీ ఆమె చెప్పి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. ఇవన్నీ చూసినప్పుడు మెల్లమెల్లగా జనాలకి లేదు వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ఏదో జరిగింది, గొడవే ఉంది అని కూడా అనుకున్నారు. సో కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ విదేశాల్లో కలుస్తున్నారు అన్న వార్త అయితే అది నిజమా కాదా కూడా తెలియదు, కానీ కలిసే పాజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ అన్నాక నిజంగా ఇంతకాలం వాళ్ళ గొడవ ఉన్నా లేదు వాళ్ళు డ్రామా చేసినా వాళ్ళు బయట అయితే కలిసే అవకాశం అయితే ఉంది. వాళ్ళకు కూడా డ్రామా చేస్తే మళ్ళీ ఇక్కడ కలిస్తే వీళ్ళకి డ్రామా అని తెలుస్తుంది అని వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే ఏది పర్మనెంట్ కాదు, శత్రుత్వం అనేది పర్మనెంట్ కాదు. రేపు పొద్దున ఈమె కూడా వైసీపీలో చేరినా కూడా ఆశ్చర్యమేమి ఉండదు, లేదు వైసీపీ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా కూడా ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే రేపు బీజేపీ రాకుండా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ మద్దతు ఇవ్వచ్చు.